పక్కింటి ఆంటీ వచ్చి, ఏమండి విజయలక్ష్మి గారు, మీ పాప ఎంబీబీఎస్ జాయిన్ అవుతుంది అన్నారు, ఏంటి ఇంకా ఇంట్లోనే ఉంది అంటది. ఆఫీస్లో కొలీగ్ అడుగుతాడు, ఎరా మధు 1 year నుంచి చెప్తున్నావు మీ అబ్బాయి అదేదో లాంగ్ టర్మ్ చేస్తున్నాడుగా, అసలు అది ఎక్కడ దాకా వచ్చింది అని. ఇలాంటి మాటలు విని విని విసిగెత్తి ఇంటికి వచ్చి మమ్మీ డాడీ ఏమో, నాన్న తిన్నావా, హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి, ఎరా చదువుతున్నావా, ఊర్లో అందరూ నువ్వు ఎప్పుడెప్పుడు డాక్టర్ అవుతావని చూస్తున్నారు, బాగా కష్టపడు, రోజులో 24 గంటలు చదువుతూనే ఉండు, ఇలాంటివి చెప్తారు. ఇలాంటివి విని విని చికాగా వచ్చిన మన స్టూడెంట్స్కి ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్నర్ వాయిస్ వింటే అమ్మ తోడు అందరు నిజంగా ఉరేసుకొని చచ్చిపోతారు. నరేంద్ర మోడీ తెలుసు కదా మనకి, ఆయన ఒక ప్రోగ్రాం పెడతారనమాట, మన్ కీ బాత్ అని, అంటే తెలుగులో మనసులోని మాటలు. అలాంటిది అనుకోండి ఈ వీడియో కూడా. అలాగే యాప్రాన్ వేసుకోవాలి, సెటస్కోప్ పట్టుకోవాలి అనుకునే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ద ఛానల్. యాక్చువల్గా ఒక 2 days బ్యాక్ మనం టెలిగ్రామ్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో ఒక పోలింగ్ కండక్ట్ చేశాం. దాంట్లో ఉన్న ఆప్షన్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ చేసుకున్నది హౌ టు ఓవర్కమ్ ద స్ట్రెస్ ఆఫ్ నీట్ అండ్ స్టే మోటివేటెడ్. నేనైతే పోలింగ్ చూసి షాక్ అయ్యాను. సెకండ్ ఆప్షన్ తీసుకుంటారు మ్యాక్సిమం, అదే చూస్ చేసుకుంటారు అనుకున్నాను. స్ట్రెస్ మోటివేషనా, ఇంతమంది ఉన్నారా, అమ్మ బాబోయ్. ఒక పని చేయండి, చదివి చదివి అలసిపోయి ఉంటారు కదా, ఫర్ ఏ చేంజ్ ఒక 10 minutes ఈ వీడియో చూడండి. డెఫినెట్గా మీకు స్ట్రెస్ అనిపించిన ప్రతిసారి మీరు ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తారు. దానికి జగన్ అన్న ఇంకా కేసీఆర్ గారు గ్యారెంటీ. వెళ్ళి అడగండి రా బాబు, జోకేసాను అంతే, నవ్వండి. ఇప్పుడు నవ్వితే బిల్ ఏమైనా కట్టాలా ఏంటి, లేదా నీట్లో -5 marks అవుతాయా, నవ్వండి హే. మ్యాక్సిమం ఈ వీడియో బైపీసీ స్టూడెంట్స్, నీట్ రాయాల్సిన వాళ్ళు, నీట్ ఆల్రెడీ రాసేసిన వాళ్ళు, ఇంకా వాళ్ళ పేరెంట్స్, వీలే కదా చూసేది. మీ అందరికీ ఇవాళ కొన్ని ఫ్యాక్ట్స్, లాజిక్స్, రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ స్టూడెంట్స్, ప్రాబబ్లీ నాకన్నా చిన్నోళ్ళు మీరు. అరే బాబులు పాపలు, ఎంత లక్కీ తెలుసా మీరు, మీకు ఫుల్ టైం ఉంది, హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోండి ఎగ్జామ్స్ దాకా. ఏముందక్క నువ్వు ఎన్నైనా చెప్తావు కానీ ఈ ఫిజిక్స్ ఏం అర్థం కాక మాకు పిచ్చిలేస్తుంది, ఈ ఆన్లైన్ క్లాసులు ఏందో, ఈ చదువు ఏందో, ఈ ఎగ్జామ్ ఏందో. ఇదేనా మీ ఇన్నర్ వాయిస్? నాన్న, మీ దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది, టైం రాసాను, ఉన్నప్పుడు వాడుకోకపోతే అదే మీకు లాస్ట్కి ఒక సైతాన్ లాగా అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీకు ఉన్న డిస్ట్రాక్షన్స్ ఏంటివి, ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా దూరం చేసుకోవాలి. కాబట్టి ఈ 2 years అంటే మీ ఇంటర్ అయిపోయేదాకా మీ ఫస్ట్ డిస్ట్రాక్షన్ వచ్చేసి, ఫోన్లలో ఎవరికైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, పబ్జీ, లూడో, ఇంకేమైనా ఉన్నాయా, నాకైతే ఇవే తెలుసు బై, ఇంకా చాలానే ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి. వీటి వల్ల చెప్తున్నాను కదా, 0 అంటే 0 యూజ్ లేకపోయినా ఏం కాదురా బాబు, కానీ టైం తినేసే తిండిపోతులేదు. కాబట్టి ఫస్ట్ వాటన్నిటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. మమ్మీ డాడీ ఇట్లా అని చెప్పి చదవబుద్ధి కావట్లేదు, మీరు గుర్తొస్తున్నారు, హాస్టల్లో ఉండబుద్ధి కావట్లేదు, ఇంటికి వస్తాను, ఫంక్షన్స్కి వస్తా, పెళ్ళికి వస్తా, చల్ చిన్నపిల్లల మీరేమన్నా ఎల్కేజీ కిడ్స్ అయింది. ఫంక్షన్స్, పార్టీస్, ఫెస్టివల్స్ అన్నీ బంద్. చక్కగా చదువుకోండి ముందు. ఎంతైనా ఇంటర్ కదా, కొత్త పరిచయాలు, దోస్తులు, తిరగడాలు, చాటింగ్లు, అబ్బా చాలానే ఉంటాయిలేండి. ఒకటి చెప్పనా, సోది ముచ్చట్లు అవన్నీ. నీ ఫ్రెండ్ కదా, అదే మళ్ళీ బ్లడ్ ఫ్రెండ్, మేము బెస్ట్ బ్లడ్ ఇట్లా అంటారు కదా, ఒక ₹1,00,000 ఇస్తారేమో అడిగి చూడండి, మంచిగా చదువుకోకుండానే బాధ లేకుండా సీట్ కొనుక్కోవచ్చు కదా. అంత వేరే లెవెల్ ఫ్రెండ్షిప్లు ఏమి ఉండవు బై, అన్నీ టెంపరీ. ఈ 3 దాటుకొని వస్తే మీరు తోపులు, సీట్ నడుచుకుంటూ వస్తుంది మీ దగ్గరికి. ఇంకా మన సెకండ్ కేటగిరీ తోపులు వెయిటింగ్ కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే, నీట్ 2021 రాసేసినారు. వీళ్ళల్లో 3 రకాలు ఉన్నారండి. మళ్ళీ ఎగ్జామ్ డుక్కి కొట్టి మళ్ళీ లాంగ్ టర్మ్ చేయాలి అనుకునేవాళ్ళు. ఒకటి చెప్పనా, లాంగ్ టర్మ్ ప్రేమతో చేయాలి బై, ఇంకోసారి ట్రైల్ వేద్దాం, సరదాగా 1 year టైం పాస్ చేద్దాం అని తీసుకున్నాం అనుకో, ఈత రాకుండా పోయి డైరెక్ట్గా గోతాలో దూకినట్టే.
ఇష్టంతో సీరియస్గా స్మార్ట్గా వర్క్ చేయాలి. చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మీకు డిస్ట్రాక్షన్స్ ఉండవులే మ్యాక్సిమం, ఎందుకంటే ఒకసారి దెబ్బ గట్టిగా పడ్డది కదా, అందుకని లైన్లో ఉంటారు మ్యాక్సిమం. మీకున్న అతిపెద్ద మైనస్ ఏంటి అంటే భయం. అయ్యయ్యో వద్దమ్మా, ఎందుకు భయపడుతున్నారు? అరే ఒకటి చెప్పండి, ఇప్పుడు సీట్ రాకపోతే మర్డర్ కేసు కింద జైలు ఏమైనా పెడతారా మిమ్మల్ని? మహా అయితే ఇంట్లో వాళ్ళు 1 నెల 2 నెలలు తిడతారు, చుట్టూ ఉన్న వేస్ట్ గాళ్ళు వెటకారం చేస్తారు. కానీ ఆ భయాన్ని దాటి సాధించినావు అనుకో, నువ్వు యాప్రాన్ వేసుకొని ఇంటికి వస్తుంటే హీరోలాగా చూస్తారు. మీకు కావాలి అని నిజంగా గట్టిగా మీకు కావాలి అని ఉంటే 1 కాదు 2 కాదు 5 లాంగ్ టర్మ్లో చేసినా అసలు నష్టం ఏం లేదు. మెల్లగా చదువుకోవచ్చు ఎంబీబీఎస్, ఏం చచ్చిపోతలేవు ఇప్పుడే 1 ఇయర్లో. 7th అటెంప్ట్లో సీట్ కొట్టి బిందాస్గా ఎంజాయ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో చిల్. ఇంకా మన సెకండ్ కేటగిరీ బటర్ఫ్లైస్, ఎగ్జామ్ రాసి బార్డర్లో ఉండి గోడకి అటువైపు దూకుతామో ఇటువైపు దూకుతామో తెలియక టెన్షన్తో నరాలు తెంపుకునే బ్యాచ్. బాబు టెన్షన్ ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా సూపర్ చదివినావు, బార్డర్ దాకా వచ్చినావు, ఇక ఇప్పుడు నువ్వేమైనా చేయగలవా? లేదు. నువ్వు ఏడిస్తే, నువ్వు టెన్షన్ పడితే ఇంకో 10 మార్క్స్ ఏమైనా పెరుగుతాయా? లేదు కదా. మరి ఇంకేం? 100 రూట్స్ లేవు మామ నీకు, ఉన్నవి 2. ముందుకి పడితే మెడికల్ కాలేజ్, చిల్ అవుతావు. అక్కడ చిల్ అయ్యే బ్రెయిన్కి అనవసరంగా ఎందుకు ఇక్కడే ఆగమాగం చేస్తున్నావు? చల్లగా ఉండరాదు కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు కూడా కాదు, 1 నెల షుగర్ ఆపుకుంటే కౌన్సిలింగ్ అటో ఇటో అయిపోతుంది. దానికి ముసలోళ్ళలాగా ఎందుకు ఏదో ఆలోచించి టెన్షన్ పడ్డాం. ఒకవేళ తలరాత బాలేక వెనక్కి పడ్డాం అనుకో, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నీకు 2 గిఫ్ట్స్. ఇప్పుడు 1 year ఆఫ్ టైం ఉంటుంది నీ దగ్గర. ఇప్పుడు వచ్చిన మార్క్స్ కంటే బెటర్ మార్క్స్ వస్తాయి, ఇంకా బెటర్ కాలేజ్ వస్తుంది నువ్వు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చదువుకుంటే. సో చక్కగా మళ్ళీ రాసుకో, సింపుల్. బార్డర్లో ఉన్న బేటా ఇంకా బేటీ బాగా చదివారుగా, ఒక డిస్క్లైమర్ మీకోసం. టెన్షన్తో బ్రెయిన్ ఖరాబ్ చేసుకోకుండా ముందు జాగ్రత్తగా సరదాగా రోజులో ఒక 2 గంటలు చక్కగా కూర్చొని షార్ట్ నోట్స్, కొన్ని షార్ట్ ట్రిక్స్ చదవండి. నష్టం అయితే ఏముండదుగా. ఒకవేళ డుక్కి అయిందనుకోండి, సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది. లేదంటే ఈ టెన్షన్లకి బుర్ర ఖాళీ అయ్యి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యాక A for యాపిల్, B for బర్రె అని కొత్తగా చదవాల్సి వస్తుంది. ఇప్పుడు మన అల్ట్రా ప్రో మ్యాథ్స్ లెజెండ్స్ ఏంది కథ? సీట్ గ్యారంటీయా? ఫుల్ ఎంజాయ్. మరి వెయిట్ ఆగండి. వీళ్ళల్లో కూడా కొందరు సుత్తి ఇంకా నసగాళ్ళు ఉంటారు. అమ్మో, ఏ కాలేజ్లో వస్తుందో, ఏ ఊరిలో వస్తుందో, ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుందో, ఏంది సామి జన్మకి సాటిస్ఫాక్షనే ఉండదా? కొంతమంది సీట్ రాక లబోదిబో అని ఏడుస్తుంటే నీకు సీట్ వచ్చి కూడా సంతోషం లేకపోయా, ఏమిది యూజ్? ఇప్పుడు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, గాంధీ మెడికల్ కాలేజ్ విచ్ ఈస్ ద టాప్ కాలేజ్ ఇన్ తెలంగాణ. సారీ, ఆంధ్రలో ఏ కాలేజ్ టాపో నాకు ఐడియా లేదు. దీంట్లో మా సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు వినండి. గాంధీలో ఉన్న తోపు స్టూడెంట్స్ అంటే అబోవ్ 600 వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బాగా అతి చిల్ అయ్యి అక్కడ సెమ్స్లో ఇంకా ప్రాక్టికల్స్లో అడ్డం పడి ఫెయిల్ అయిన వాళ్ళు మస్తు మంది తెలుసు నాకు. ఇంకొంతమంది చూడండి, ప్రైవేట్లో లీస్ట్ కాలేజెస్లో ఉన్నారు. వాళ్ళు సూపర్గా చదివి గోల్డ్ మెడల్స్ తెచ్చుకొని వాళ్ళు కట్టిన ఫీజుని వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. సీన్ అర్థమైంది అనుకుంటా. దమ్ము నీలో ఉండాలి మేడం. ఏ కాలేజ్ అయితే ఏంటి, టాప్ కాలేజ్ అయితే ఎంబీబీఎస్ డాక్టర్స్ అని, లీస్ట్ కాలేజ్ అయితే వీడు ఆర్ఎంపీ డాక్టర్రా అంటారా ఏంటి? లేదు కదా, అందరినీ ఎంబీబీఎస్ డాక్టర్స్ అనే అంటారు. ఇప్పుడు కొంతమంది చిల్లు ఫెలోస్ ఉంటారు. చించిన ఇరగ్గొట్టిన నేను తోపు వీపు వాపు ఏంది బ్రో హ్యావింగ్ ఫన్నా? మరి ఎక్కువ చేయకు. నేను కనుక్కున్నా, ఇంటర్ ఇంకా నీట్ సిలబస్ కంటే 45 టర్మ్స్ రఫ్లీ ఎక్కువ ఉంటుంది అంట ఎంబీబీఎస్లో. ఈడ ఎగిరి టైం పాస్ చేసి ఆడికి పోయి కింద పడేవి. మనం మళ్ళా పీజీ రాయాలి బాస్. ఇప్పుడు అందరూ సెకండ్ ఇయర్లోనే పీజీ కోచింగ్ తీసుకుంటున్నారంట. ఇక పీజీ కాంపిటీషన్ గురించి చెప్పనక్కర్లే, మీకు బొమ్మ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఒక చిన్న అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్, తీసుకుంటే తీసుకో, లేకపోతే కోతిలాగా ఎగురు సీట్ వచ్చేదాకా. ఇట్స్ అప్ టు యూ.
ఫస్ట్ ఎంబీబీఎస్లో అసలు ఏ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ బుక్స్ కొనాలి, ఏ బుక్స్ చదవాలి, వాటి మీద ఒక గ్రిప్ తెచ్చుకో. దాని తర్వాత నువ్వు 2 హెవీ టాస్క్ని ఈజీ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్ అనాటమీ బీడీ చౌరస్య అని ఒక బుక్ ఉంటుంది. అది అరౌండ్ ఒక 300 రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం. ఒక పూట బిర్యానీ పైసలు పోయి కొని టైంపాస్ లాగా తీసుకున్నా సరే రోజులో అట్లీస్ట్ ఒక 10 పేపర్స్ కంప్లీట్ చేయి. అవి మొత్తం మినిమం బేసిక్స్ ఉంటాయి. నీకు అది గ్రిప్ ఉంటే పీస్ఫుల్గా చదువుకోవచ్చు రిమైనింగ్ బుక్స్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా కలర్ పెన్సిల్స్ కొనుక్కో, ఒక 100 రూపీస్ ఉంటాయి మేబీ. ఒక వైట్ నోట్స్ కొనుక్కో. ఎస్, ఇంకా సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో లేదా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లోనూ దీని గురించి దొరుకుతుంది. ఫస్ట్ ఇయర్లో ఇంపార్టెంట్ ఇంకా రిపీటెడ్ డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి సరదాగా ట్రై చేయి, ప్రాక్టీస్ చేయి. నువ్వు ఇక్కడ టైంపాస్కి చేసే 2 పనులు విల్ హెల్ప్ యూ అలాట్ వెన్ యూ గో టు ది కాలేజ్. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. యూ విల్ థ్యాంక్ మీ లేటర్ ఫర్ దిస్. రిమెంబర్. అమ్మయ్య, ఇక మన స్టూడెంట్స్ బాధలు అయిపోయాయి అనుకుంటా మ్యాక్సిమం. ఇంకేమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, ఇలాగే సరదాగా మాట్లాడుకుందాం ఏదో ఒక రోజు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ వీడియో మీ పేరెంట్స్కి చూపించండి. మీకు ఉపయోగపడేలా వాళ్ళకి నేను కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఓకేనా? మమ్మీలు డాడీలు ఎలా ఉన్నారు? మీలో కొంతమంది అయితే నవ్వడం మానేసి మస్తు రోజులు అయిందనుకుంటా. నేను ఒక బైపీసీ స్టూడెంట్, ఇంకా ఒక నీట్ బాధితురాలు. నేను కూడా మీ పిల్లల్లాగానే చదివి బుక్కులు చూస్తే బోర్ కొడుతుంది. ఇప్పుడు మీతో కాసేపు మాట్లాడాలని వచ్చా. ఇప్పుడు నాకు తెలిసి మీరు రాత్రి పగలు కష్టపడి పైసలు సంపాదించి మాకు ఏది కావాలంటే అది కొనిచ్చి లాస్ట్కి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మేము బాగా చదువుకోవాలి, ఎంబీబీఎస్ సీల్ కొట్టాలి, డాక్టర్ అయిపోవాలి, నలుగురిలో మీ పేరు నిలబెట్టాలి ఇలా అని. కానీ మీరు ఈ అన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ పని చేయాలి ముందు. అప్పుడు మీ పిల్లలు అందరూ బాగా చదువుకొని గొప్ప స్టేజ్లో ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ చేయండి ఇది ఖచ్చితంగా. ఫస్ట్ మీరు ఒకటి రియలైజ్ అవ్వండి, మీకు మీ పిల్లల హ్యాపీనెస్ కన్నా పరువు అయితే ఇంపార్టెంట్ కాదు కదా. మీరు పెద్దోళ్ళు, మీకు ఎక్కువ హితబోధలు చేయలేను నేను. జస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్తాను, అవి చేయండి చాలు. మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, బాగా చదువుకొని మంచి స్టేజ్లో ఉంటారు ఖచ్చితంగా. నేను చెప్పేవి చేస్తే బరాబర్. ఇది ఫస్ట్ ఇది ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా సెకండ్ వన్, మీ చుట్టాలు మీ పిల్లల గురించి అడిగితే వాళ్ళ ముందు మీ పిల్లల్ని తక్కువ చేయకండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్లీ టాలెంటెడ్. ఎవరి టాలెంట్ ఆడు. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడితే వాళ్ళకి కరెక్ట్గా సమాధానం ఎలా ఇవ్వాలో అది నేర్చుకోండి ఫస్ట్. అంతేగాని ఇంటికి వచ్చి పిల్లల దగ్గర ఛీ ఇవాళ నీ వల్లే నా పరువు అంతా పోయింది, నా తలకాయ కొట్టేసినట్టు అయింది, అది ఇదని సుత్తి చెప్పి పిల్లల్ని హర్ట్ చేయకండి. ఏ చుట్టమైనా గొట్టమైనా మీ పిల్లల తర్వాతనేగా మీకు. వాళ్ళు ఇన్సల్ట్ చేయాలి అనుకునేది మిమ్మల్ని, దానికి జస్ట్ మమ్మల్ని ఒక ఎరలాగా వాడతారంతే. సో ప్రాబ్లం మీకు మమ్మల్ని ఎందుకు చికాకు చేస్తారు మధ్యలో? ప్రతి పేరెంట్ ఎవరో ఒకళ్ళకి చుట్టమే కదా. ఆంటీలు అంకుళ్ళు ముందు మీరు మీ పిల్లల్ని పట్టించుకోండి, మీ పిల్లల గురించి ఆలోచించండి. పక్కనోడి పిల్లల గురించి మీకు ఎందుకు సామె? మీరేమన్నా ఫీ కడుతున్నారా వాళ్ళకి, లేకపోతే తిండి పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ చదువుకయ్యే ఖర్చులన్నీ మీరు ఏమైనా భరిస్తున్నారా? లేదు కదా. వాళ్ళ గురించి మీకు ఎందుకు అసలు? అమ్మో, చుట్టాలంటేనే డేంజర్ అసలు, తలకాయ నొప్పి. ఎవడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడు కూడా వచ్చి ఒక రూపాయి ఇయ్యాడు, కానీ ఇన్సల్ట్ చేయడానికి రెడీగా ఉంటారు బరాబర్. బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే అని ఏ ఎదవా కాల్ చేయడు కానీ చుట్టాలలో, కానీ రిజల్ట్ వస్తే ఫోన్ హ్యాంగ్ అయిపోయేలాగా అన్ని కాల్స్ మెసేజెస్ ఉంటాయి. ఎంత వచ్చింది, వస్తుందా సీటు, రాదా సీటు. పిల్లలకి ఎంత ఇరిటేషన్ వస్తుంది తెలుసా? వాడి చేతిలో ఒకవేళ ఆటం బాంబు ఉండి నువ్వు వాడి ఎదురుగా ఉంటే నీ జేబులో వేసేసి ఉరుకుతాడు, అంత చికాకు వస్తుంది. చదివి రిజల్ట్ అనుకున్నట్టు రాక వాళ్ళ చికాకులో వాళ్ళు ఉంటే మీద ఒక సోది నస వాళ్ళకి. ఇంకా లాస్ట్ కంటే ముందుది 4th, కాసేపు టైం స్పెండ్ చేయండి పిల్లలతో. వాళ్ళు అస్సలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, ఒక ధైర్యం ఇవ్వండి. నీ వల్ల అవుతుంది బేటా అని చెప్పండి, హ్యాపీగా ఉంచండి. హిట్లర్స్ లాగా ఉండకండి, కొంచెం ప్రేమగా డీల్ చేయండి. వాళ్ళకి ఉన్నది మీ ఇద్దరే కదా, మరి మీరు కాకుండా ఇంకా వేరే ఎవరన్నా పట్టించుకుంటారు వాళ్ళని? లేదు కదా. ఇంకొకటి, ఇంకా లాస్ట్ థింగ్, మీ వర్క్ టెన్షన్స్, మీ ప్రాబ్లమ్స్ మీ పిల్లల మీద రుద్దకండి. వాళ్ళకే 100 ఉంటాయి బ్రెయిన్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇది సోది ఉంటుంది. మీరు కొత్త యాడ్ చేయకండి. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి నేను చెప్పేది నచ్చకపోవచ్చు,
నాట్ ఏ ప్రాబ్లం, బట్ అవి ఫ్యాక్ట్స్. నిజంగా మీ పిల్లలే మీకు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మాత్రమే నేను చెప్పిన వాడి గురించి ఆలోచించండి. వాళ్ళు ఎక్కడ చచ్చినా ఏం కాదు కానీ చదువుకొని సీట్ తెస్తే చాలు అనుకునేటోళ్ళు వినకండి, మానేయండి. మీకే నష్టం, ఇంకా తర్వాత మీ ఇష్టం. ఎనీవే, అట్ లాస్ట్ ఒకటి చెప్పాలి అందరికీ, లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే, స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే, ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలంటే ఒక 4 రూల్స్ ఉంటాయి. అవేంటివో తెలుసా? ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ టాయ్స్ అనమాట. ఇవి నాకు బర్త్డేకి నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేశాడు. నేను ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తూ లేకపోతే వీటిని చూస్తుంటే నా టెన్షన్స్ ఇవన్నీ పోతాయి. ఫస్ట్ది ఏంటిది అంటే, ఇక్కడ ఉన్నాడు చూడండి బుడ్డోడు. వీడు ఏం చెప్తున్నాడు అంటే, చెడుని వినకండి. ఫస్ట్ మిమ్మల్ని చాలామంది డిమోటివేట్ చేయాలి అని చూస్తారు, మిమ్మల్ని చాలామంది ఇన్సల్ట్ చేయాలి అని చూస్తారు. విన్నా పట్టించుకోకండి. ఈ చెవుల నుంచి విని ఆ చెవుల నుంచి వదిలేయండి. నెక్స్ట్, వీడు చూడండి, సోది మాట్లాడకండి, ఉపయోగపడే మాత్రమే మాట్లాడండి. ఎదుటి వాళ్ళని కొంచెం హ్యాపీ చేసే వాటి గురించి మాట్లాడండి, లేకపోతే సంతోషపెట్టే వాటి గురించి మాట్లాడండి, కానీ సొల్లు సుత్తి ఇవన్నీ మాట్లాడి హర్ట్ అయితే చేయకండి. అవసరం లేని వాటిని అయితే చూడకండి. ఒకవేళ చూసినా వాటి కోసం పరిగెత్తకండి. లైఫ్లో ఏదో కావాలనిపిస్తుంది, అది మన రేంజ్కి తగ్గది అయ్యి ఉండదు, దానికోసం ఆలోచిస్తూ లైఫ్ అంతా వేస్ట్ చేస్తాం. సో దాని గురించి పక్కన పెట్టండి. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటిది అంటే, హాయిగా హెల్త్ చూసుకొని సరిగ్గా తిని మీ పని మీరు చేసుకొని హాయిగా బొబ్బోండి. ఇంకా బడ్డీస్, ఇంకా కొంచెం మెంటల్గా సెట్ అవ్వండి. ఒక రోజు అట్లీస్ట్ కాస్త టైం తీసుకోండి, ఆలోచించుకోండి బాగా వీటన్నిటి గురించి. ఇంకేముంది, ఒక పని చేయండి. యాక్చువల్గా మీకు తెలుసు, యూట్యూబ్ ఛానల్ విష్ణు అన్న హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నేను డైరెక్ట్గా ఏది పోస్ట్ చేయలేను, నేను డైరెక్ట్గా ఏది మీకు చెప్పలేను. ఒకవేళ ఏదైనా పోల్ కండక్ట్ చేయాలన్నా, మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా సరే నేను అన్నని కాంటాక్ట్ చేయాలి. మళ్ళీ అన్న టైం చూసుకొని అన్న సెట్ చేసుకోవాలి. ప్లస్ అన్న మెంటర్షిప్ కూడా చేస్తున్నారు, హీఈస్ వెరీ బిజీ. మీరు ఏం చేస్తారు అంటే, నీ 2022 విష్ణు స్మార్ట్ ఇన్ఫో అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. జస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చెత్త యాప్స్ చాలా ఉంటాయి ఫోన్లో, యాప్స్ అన్ని డిలీట్ చేసుకోండి. దాని తర్వాత టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అరౌండ్ 1.2K వ్యూస్ లేకపోతే 2K వ్యూస్ ఇట్లా వస్తున్నాయి. ఎవరెవరైతే చూస్తున్నారో నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. చాలా తక్కువ కామెంట్స్ ఉంటున్నాయి, చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాను. నేను డౌట్స్ అడగమని చెప్పాను, నో వన్ ఈజ్ ఆస్కింగ్ ఎనీథింగ్. మీరు డౌట్స్ ఎక్కడ అడగాలి అంటే, నేను జస్ట్ కామెంట్ సెక్షన్స్లో అడగమని చెప్పాను కదా. మీకు నేను నెక్స్ట్ వీడియోలో దానికి ఒక సొల్యూషన్ చెప్తాను. విల్ క్రియేట్ సమ్ అదర్ టెలిగ్రామ్ ఛానల్ సో దట్ మీరు డౌట్స్ అక్కడ అడగండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే, ఈ వీడియో మీకు నచ్చితే హిట్ ది లైక్ బటన్, డూ షేర్. ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటిది, ఇంపార్టెంట్ అండ్ రియల్లీ యూస్ఫుల్ బుక్స్ ఫర్ నీట్. ఇది కదా మనం నెక్స్ట్ ఇవ్వాలి అనుకున్న వీడియో. ఈ వీడియోతో నేను మళ్ళీ వస్తాను. అప్పటిదాకా బాగా హెల్త్ కాపాడుకోండి, అప్పుడప్పుడు నవ్వండి, మీ ఆస్తి ఎవడు ఎత్తుకెళ్ళడు. సో స్టే స్ట్రాంగ్ అండ్ హార్డ్ లైక్ ఏ రాక్. సీ యూ సూన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి. దిస్ ఈజ్ అలేఖ్యా భట్ సైనింగ్ ఆఫ్.